తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. ఆయన వెంట అల్లు అరవింద్ ఉన్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీసులో న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. చర్చల తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఇక బన్నీని పరామర్శించేందుకు పుష్ప 2 దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. డైరెక్టర్ సుకుమార్, నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి అల్లు అర్జున్ ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. You can see here that gathering there. That is outside. Inside his residence, outside outside the premises. So there we can clearly see the guys there to discuss about what happened and what will be there actually. And they are also going to discuss about the Pushpa 2 movie, and because recently it has crossed 1,000 crores. So they are discussing about the movie as well. Clearly see there right now. వాళ్ళు మాట్లాడతారంట లోగో పెట్టిన ఫ్రేమ్ లో కష్టమే ఇప్పుడే పెట్టకు పైన పెట్టు తర్వాత తర్వాత పెట్టు పైన పెట్టు నాగరాజ్ చూస్తున్నాం. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. చూస్తా ఉన్నాం. ఇటు పుష్ప 1, 2 డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ ను కలిసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, ఆయన తమ్ముడు కూడా అల్లు అర్జున్ ను కలిశారు. అక్కడ చాలా మంది అల్లు అర్జున్ ను కలవడానికి ప్రస్తుతం వాళ్ళ నివాసానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి.